రెండవ సర్గము రామాయణ కావ్యం యొక్క ఆవిర్భావము. నారదస్య తు తద్వాక్యం శ్రుత్వా వాక్యవిశారదః పూజయామాస ధర్మాత్మా సహ శిష్యో మహామునయః. యథావత్ పూజితస్తేన దేవర్ష్యః నారదస్తదా ఆపృష్ట్వైవాభ్యనుజ్ఞాత స జగామ విహాయసం. ధర్మాత్ముడును శబ్దార్థ విశేషములను బాగుగా నెయ్యిగి వివరించుటయందు నేర్పరియు అయిన వాల్మీక మహర్షి నారదుడు ఉపదేశించిన తెలిపిన సంక్షిప్త రామాయణ విశేషములను గ్రహించి శిష్యసహితుడే ఆ దేవర్షిని విధివిధానముగా పూజించెను. దేవముని అయిన నారదుడు వాల్మీకి నుండి పూజలను అందుకొని ఆయననుజ్ఞను గైకొని గగనమార్గమున వెళ్ళిపోయెను. సముహూర్తం గతే తస్మిన్ దేవలోకం మునిస్తదా జగామ తమసాతీరం జాహ్నవ్యాస్త్వవిదురత. నారదుడు బ్రహ్మ దేవ లోకమునకు వెళ్లిన పిమ్మట వాల్మీకి మహాముని గంగానది తీరమునకు సమీపమునగల తమసానది తటమునకు చేరెను. సతు తీరం సమాసాద్య తమసాయ మునిస్తదా శిష్యమాహ స్థితం పార్శ్వే దృష్ట్వా తీర్థమకర్దమం. ఆ మహర్షి తమసానది తీరమునకు చేరి నిర్మలములైన ఆ జలములలోనికి దిగుచు ప్రక్కననున్న శిష్యునితో ఇట్లనెను. అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్యమనో యథ న్యస్యతాం కలసస్తాత దీయతాం వల్కలం మమ ఇదమేవ అవగాహిష్యే తమసా తీర్థముత్తమం. ఓ భరద్వాజ, ఏమాత్రమూ బురదలేని ఈ తీర్థము నిష్కల్మషమైన సత్పురుషుని మనస్సు వలె స్వచ్ఛమై రమణీయముగానున్నది. దీనిని చూడుము. నాయనా, ఉదకపాత్రను ఒడ్డున ఉంచి నా స్నానవస్త్రమును ఇమ్ము. గంగాజలములవలె పవిత్రమైన ఈ తమసా తీర్థమునందు స్నానము చేసెదను. నీవును ఇచ్చటనే స్నానమాచరింపుము. ఏవముక్తా భరద్వాజో వాల్మీకేన మహాత్మనా ప్రాయచ్చత మునేస్తస్య వల్కలం నియతో గురోః స శిష్యః స్తాదాదాయ వల్కలం నియతేంద్రియః విచచారః పశ్యంస్తత్ సర్వతో విపులం వనం. మహామనస్వియైన వాల్మీకి ఇట్లు ఆదేశింపగా గురుసేవా నిరతుడైన భరద్వాజుడు ఆ మహర్షికి వల్కలమును అందించెను. జితేంద్రియుడైన ఆ ముని శిష్యుని నుండి తన వస్త్రమును గ్రహించి విశాలమైన ఆ వనమును తిలకించుచు దివ్యమైన దానిరామణీయకమునకు మిక్కిలి అబ్బురపడెను. తస్యాభ్యాసే తు మిథనం చరంతమనపాయనం దదస్స భగవాంస్తత్ర క్రౌంచయోః చారునిస్వనం. శాపానుగ్రహ సమర్థుడైన వాల్మీకి ఆ వనసమీపమున క్షణకాలమైనను ఎడబాటును సహింపజాలని క్రౌంచ పక్షుల జంటను చూచెను. అన్యోన్యానురాగములతో మసలుచున్న వాటి మధుర ధ్వనులను వినెను. తస్మాత్తు మిథునాదేకం పుమాంసం పాపనిశ్చయః జఘాన వైరనిలయో నిషాదస్తవ్య పశ్యతః తం శోణితపరితాంగం వేష్టమానం మహితలే. భార్యా తు నిహతం దృష్ట్వా రురావ కరుణాం గిరం వియుక్తాపతినా తేన ద్విజేన సహచారిణ తామ్రశేషేణ మత్తేన పత్రినా సహితేన వై. సమస్త ప్రాణులను నిష్కారణముగా హింసించు స్వభావము గల క్రూరాత్ముడైన ఒక కిరాతుడు వాల్మీకి ముని చూచుచుండగనే ఆ క్రౌంచపక్షుల జంటలో మగపక్షిని బాణముతో కొట్టెను. కిరాతుని బాణపు దెబ్బకు నేలపైబడి రక్తసిక్తమైన అంగములతో గిలగెల కొట్టుకొనుచున్న ఆ మగపక్షిని ఆడుపక్షి చూచెను. అనుక్షణము తనపై అనురాగముతో మసలుకొనునదియు బలమైన దెక్కలుగలదియు రతిపరవశ్యమున మత్తిల్లియున్నదియు ఆయన తన భర్తయగు మగపక్షి నెత్తురోడుచున్న తలతో అట్లు విలవలలాడుచుండగా దాని వియోగమునకు తట్టుకొనలేక జాలిగొలుపు ధ్వనితో క్రౌంచి ఆడుపక్షి ఏడువసాగెను. తథాతు తం ద్విజం దృష్ట్యా నిషాదేన నిపాతితం ఋషేః ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత. క్రూరుడైన కిరాతుని హింసకు గురియై నెత్తురోడుచుపడియున్న ఆ క్రౌంచపక్షిని చూచి ధర్మశీలుడైన వాల్మీక మహర్షి హృదయమున కరుణరసము పొంగి పరులెను. తతః కరుణవేదిత్వాత్ అధర్మో యమ్మితి ద్విజః నిశామ్య రుదతీం క్రౌంచీం ఇదం వచనమబ్రవీత్. మిక్కిలి జాలిగొలిపెడి ఆ క్రౌంచపక్షుల దురవస్థను జూచి శృతిమెత్తని హృదయముగలవాడైన ఆ వాల్మీకి ముని ఇట్లు రతిక్రీడలోనున్న పక్షులను హింసించి విడదీయుట కటికీ కసాయితనము అధర్మము అని భావించుచు ఇట్లు పలికెను. మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీయః సమాః యత్ క్రౌంచమిథునాదేకం అవధేః కామమోహితం. ఓ కిరాతుడా, క్రౌంచ పక్షుల జంటలో కామపరవశమైయున్న ఒక మగ పక్షిని చంపితివి.
అందువలన నీవు ఎక్కువ కాలము జీవించియుండవు. శాశ్వతముగా అపకీర్తి పాల్గొదువు. ఇది శ్రీ మద్రామాయణమునకు మంగళచరణ శ్లోకముగా నాందిగా పేర్కొనబడుచున్నది. ఓ శ్రీనివాస, కామాతురుడైన పరమసాధ్వియగు సీతాదేవిని అపహరించిన దుష్టరావణుని చంపి నీవు చిరస్థిర కీర్తిని పొందితివి అని పండితుల వివరణము. ఈ శ్లోకమునందు రామాయణమునందలి 7 కాండల కథాంశములు సూచించబడుచున్నట్లు పండితులు విశ్లేషింతురు. మా నిషాద లక్ష్మీదేవి అవతారమైన సీతాదేవిని చెతబట్టిన ఓ రామ, ఈ పదము ద్వారా శ్రీ సీతారాముల కళ్యాణ ఘట్టము బాలకాండ కథ సూచితము అగుచున్నది. ప్రతిష్ఠాం త్వం అగమః పితృవాక్య పరిపాలనమనర్చి నీవు జగద్విఖ్యాతిని పొందితివి. ఈ పదము ద్వారా అయోధ్యాకాండ కథ వెల్లడియగుచున్నది. శాశ్వతీయ సమాహ ఆడిన మాట తప్పకుండుటకై ఓ రామ, నీవు పెక్కు 14 సంవత్సరములు వనవాసమనర్చితివి. ఈ పలుకుల వలన అరణ్యకాండ వృత్తాంతము ప్రకటింపబడుచున్నది. క్రౌంచమిథునాత్ కుటిల దుష్ట ప్రవర్తనగల తారావాలి దంపతులలో వాలివధ దీనివలన కిష్కింధకాండ కథ సూచితము. ఏకం అసహాయసూరుడు ఏకైకవీరుడు హనుమంతుడు దీనివలన సుందరకాండ గాథ సూచితము. అవధీహ లోకకంటకుడైన దుష్టరావణుని వధించితివి. దీని ద్వారా రావణవధ అనగా యుద్ధకాండ సూచింపబడినది. కామమోహితం పట్టాభిషేకానంతరము సీతాదేవి యొక్క వనవిహార కుతూహల స్థితి అనగా ఉత్తరకాండ వృత్తాంతము సూచితము. తస్యేవం బ్రువతశ్చింతా బభూవ హృది వీక్షతః శోకాత్తేనాస్య శకునేహ కిమిదం వ్యాహృతం మయ. క్రౌంచపక్షుల దుస్థితిని గాంచుచు పలికిన ఆ మునీశ్వరుని మనస్సున ఈ పక్షి విషయమున శోకాతురుడనే నేను పలికనదేమి అను ఆలోచన మెదిలెను. చింతయన్ స మహాప్రాజ్ఞః చకార మతిమాన్ మతిం శిష్యం చైవాబ్రవిద్వాక్యం ఇదం స మునిపుంగవః పాదబద్ధో క్షరసమః తంత్రిలేసమన్విత శోకాత్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాన్యథా. మిక్కిలి ప్రజ్ఞాశాలియు శాస్త్రకోవిదుడును ఆయన ఆ వాల్మీకి ఇట్లాలోచించుచు ఒక నిర్ణయమునకు వచ్చెను. పిమ్మట ఆ మహర్షి తన శిష్యునితో ఇట్లు వచించెను. నేను పలికిన మాటల సమూహము సమానాక్షరములుగల 4 పాదములతో ఒప్పుచున్నది. లయబద్ధమై వాద్యయుక్తముగా గానము చేయుటకు తగియున్నది. కనుక ఇది ఛందోబద్ధమైన శ్లోకమే. శిష్యస్తు తస్య బ్రువతో మునేర్వాక్యం అనుత్తమం ప్రతిజగ్రాహ సంహృష్టుః తస్య తుష్టో భవద్గురుః సోభిషేకం తతః కృత్వా తీర్థే తస్మిన్ యథావిధి తమేవ చింతయనర్థం ఉపావర్తత వై మునిః. ఆ విధముగా పలికిన ముని వచనములను శ్లోకమును శిష్యుడు సంతోషముతో స్వీకరించెను. దానిని కంఠస్థము చేసుకొనెను. ఆ శిష్యుని విషయమున మహర్షియు సంతుష్టుడాయెను. అనంతరము ఆ మహర్షి తమ సానదీజలములో యథావిధిగా మాధ్యాహ్నిక స్నానమాచరించి నదీషు దేవఖాతేషు తటాకేషు సరస్సుచ స్నానం సమాచరే నిత్యం నదీ ప్రస్రవణేషు చ. నదులలోనూ పుష్కరిణులయందును చెరువులలోనూ సరస్సులలోనూ సెలయేరులలోనూ నిత్యము స్నానము చేయుట యుక్తము. వ్యాసస్మృతి అప్రయత్నముగా తన నోటి నుండి వెలువడిన మానిషాద శ్లోకార్ధ విశేషములనే స్మరించుచూ తన్శ్రమమునకు చేరెను. భరద్వాజస్తతః శిష్యో వినీతః శ్రుతవాన్ గురోః కలసం పూర్ణమాదాయ పృష్ఠతో నుజగామః. వినయసంపన్నుడు వేదశాస్త్రములను అభ్యసించినవాడు మానిషాద శ్లోకమును ధారణ చేసినవాడు అయిన భరద్వాజుడను పేరుగల ఆ శిష్యుడు కలసమున నీరు నింపుకుని గురువుగారి వెంట ఆశ్రమమునకు వచ్చెను. సప్రవిశ్యాశ్రమపదం శిష్యేణ సహ ధర్మవిత్ ఉపవిష్టుః కథాశ్చాన్యాః చకార ధ్యానమాస్థితః. ఆ మహర్షి శిష్యునితోగూడి ఆశ్రమమున ప్రవేశించి దేవపూజాదిక ధర్మములను నిర్వర్తించెను. పిదప సుఖాసీనుడై నదీతీరమున జరిగిన సంఘటనలనే తలపోయిచూ ఇతర కథాప్రసంగములను పురాణ పారాయణాది కార్యక్రమములను నిర్వర్తించెను. ఆజగామ తతో బ్రహ్మాలోకకర్తా స్వయం ప్రభుః చతుర్ముఖో మహాతేజా ద్రష్టుం తం మునిపుంగవం. సృష్టికర్తయు లోకములకు అధిపతియు మహాతేజశాలియు అయిన చతుర్ముఖ బ్రహ్మ ఆ వాల్మీకి మహర్షిని చూచుటకై స్వయముగా ఆయన ఆశ్రమమునకు విచ్చేసెను. వాల్మీకిరథ తం దృష్ట్వా సహసోత్థాయ వాగ్యతః ప్రాంజలః ప్రయతో భూత్వా తస్థో పరమవిస్మితః పూజయామాస తం దేవం పాద్యార్ఘ్యాసనవందనై.
ప్రణమ్య విధివచ్చేనం పృష్ట్వా నామయమవ్యయం. అంతట వాల్మీకి ఆ బ్రహ్మదేవుని జూచి పరమాశ్చర్యముతో కుశల ప్రశ్నలు గావించెను. శాస్త్రోక్తముగా క్రమముగా సర్వోపచారముల నొనర్చి సాష్టాంగ దండ ప్రణామము చేసెను. లేచి నిలబడి ఏకాగ్రచిత్తుడై మౌనముగా ఆయనకు అంజలి ఘటించెను. పిమ్మట ఆ బ్రహ్మదేవునకు పాద్యమును ఆర్ఘ్యమును సమర్పించి ఆయనను సుఖాసీనుని గావించి స్తుతించెను. అదోపవిశ్య భగవాన్ ఆసనే పరమార్చితే వాల్మీకయే చ సందిదేశాసనం తతః బ్రహ్మణా సమనుజ్ఞాతః సోऽప్యుపావిశదాసనే ఉపవిష్టే తదా తస్మిన్ సాక్షాల్లోకపితామహే తద్గతేనైవ మనసా వాల్మీకిర్ధ్యానమాస్థిత పాపాత్మనా కృతం కష్టం వైరగ్రహణబుద్ధినా యస్తాదృశం చారురవం క్రౌంచం హన్యాదకారణాత్ శోచన్నేవ ముహుః క్రౌంచీముపశ్లోకమిమం పునః జగావంతర్గతమనా భూత్వా శోకపరాయణః. అనంతరము బ్రహ్మోపదేశమునకు అర్హమగునట్లుగా పూజింపబడిన ఆసనముపై ఆసీనుడై బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షిని కూర్చునుటకు ఆజ్ఞాపించెను. బ్రహ్మ యొక్క అనుజ్ఞతో వాల్మీకియు కొంచెము ఎత్తు తక్కువగానున్న ఆసనముపై కూర్చునెను. బ్రహ్మేంతటివాడు సాక్షాత్తుగా బ్రహ్మయే ఎదుట కూర్చొని యున్నప్పటికిని వాల్మీకి క్రౌంచపక్షి కిరాతునిచే చంపబడిన దృశ్యమునే మనస్సున చింతించుచుండెను. క్రౌంచపక్షిని వేటాడవలెననడి దుర్బుద్ధితో పాపాత్ముడైన కిరాతుడు ఎంతటి క్రూరకార్యము చేసినాడు. రతిక్రీడలో మునిగి మధురధ్వని చేచున్న క్రౌంచపక్షిని ఆ కిరాతుడు నిష్కారణముగా వధించెనుగదా. ఆ దృశ్యమునే తలంచుచు ఆడు క్రౌంచి పక్షి యొక్క దురవస్థనుగుడా స్మరించుచు కరుణాద్రహృదయుడై తాను అప్రయత్నముగా పలికిన మానిషాదా అను శ్లోకమునే మనస్సులో మనల పఠించెను. తమువాచ తతో బ్రహ్మా ప్రహసన్ మునిపుంగవం శ్లోక ఏవ త్వయా బద్ధో నాత్ర కార్య విచారణ మచ్చందాదేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి రామస్య చరితం సర్వం కురు త్వం ఋషిసత్తమ. అంతట బ్రహ్మ తన అభమతానుసారమే అతని ముఖమును ఆ పలుకులు వెలువడినవని భావించి చిగునవ్వు నవ్వుచూ ఆ మహర్షితో పలికెను. నీవు కనికరముతో పలికిన మాటలు ఛందోబద్ధమైన శ్లోకమే. ఈ విషయమున విచారింపవలసిన పనిలేదు. ఓ బ్రాహ్మణోత్తమ, ఈ నీ వాక్కు సరస్వతి నా సంకల్ప ప్రకారమే ప్రవర్తిల్లినది. ఓ ఋషీశ్వరా, నీవు శ్రీరామచరితమును సంపూర్ణముగా ఇట్టి ఛందస్సులోనే రచింపుము. ధర్మాత్మనౌ గుణవతో లోకే రామస్య ధీమతః వృత్తం కథయ ధీరస్య యథాతే నారదాచ్యుతం. శ్రీరాముడు ధర్మాత్ముడు, ధర్మమును స్వయముగా ఆచరించుచు ఇతరులచే ఆచరింపజేయును కరుణాళువు. సకల సద్గుణ సంపన్నుడు, గొప్ప ప్రజ్ఞాశాలి, మేరునగధీరుడు అని లోకమున ఖ్యాతికెక్కినవాడు. అట్టి శ్రీరాముని చరిత్రమును నారదుడు నీకు తెల్పిన ప్రకారము వర్ణింపుము. రహస్యం చ ప్రకాశం చ యద్వృత్తం తస్య ధీమతః రామస్య సహ సౌమిత్రే రాక్షసానాం చ సర్వశః వైదేహ్యాశ్చైవ యద్వృత్తం ప్రకాశం యది వారహః తచ్చాప్య విదితం సర్వం విదితం తే భవిష్యతి నతే వాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి. కురు రామకథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం యావత్ స్థాస్యంతి గరేహ సరితశ్చ మహీతలే తావద్రామాయణకథా లోకేషు ప్రచరిష్యతి యావద్రామాయణకథా త్వత్కృతా ప్రచరిష్యతి తావదూర్ధ్వమధశ్చ త్వం మల్లోకేషు నివత్స్యసి. ప్రతిభామూర్తియైన శ్రీరాముని యొక్క చరితము, లక్ష్మణుని ఉదంతము, సీతావృత్తాంతము, భరతాదుల గాథలు, రావణాది రాక్షసుల కథలు లోకప్రసిద్ధములైనవి, రహస్యముగానే మిగిలినవి అన్నింటినీ వివరింపుము. నారదుడు నీకు స్పష్టముగా వివరింపని రహస్యములుగుడా సాకల్యముగా నీ స్ఫురణకు వచ్చును. నీవు రచింపబోవు రామాయణమునందలి అంశములు అన్నీను సత్యములేగును. అందలి పదములలోగాని, వాక్యములలోగాని, వాటి అర్థాదులలోగాని ఎట్టి దోషములు ఉండవు. రామకథ పాపములను రూపుమాపునది, వినినమాత్రముననే పరమానందమును గూర్చునది. కనుక దానిని శ్లోకములలో రచింపుము. ఈ భూమండలమున పర్వతములు, నదులు ఉన్నంతకాలము ఈ రామాయణగాథ సమస్తలోకములయందును కీర్తింపబడుచుండును. నీచే రచితమగు రామాయణగాథ శ్లాఘింపబడుచుండునంతవరకును నీ కీర్తి, ప్రతిష్టలు ముల్లోకముల యందును వ్యాపించుచుండును.
ఇత్యుక్త్యా భగవాన్ బ్రహ్మా తత్రైవాంతరధీయత తతః సశిష్యో వాల్మీకః మునిర్విస్మయమాయౌ. ఈ విధముగా పలికి బ్రహ్మదేవుడు అచ్చటనే అంతర్ధానమాయెను. అప్పుడు వాల్మీక మహర్షియు ఆయన శిష్యులను ఆశ్చర్యమున మునింగిరి. తస్య శిష్యాస్తతః సర్వే జగుః శ్లోకమిమం పునః ముహుర్ముహుః ప్రియమాణాః ప్రాహుశ్చ భృశవిస్మితాః. అనంతరము ఆముని శిష్యులు అందగును మానిషాద అను శ్లోకమును అత్యంత ప్రీతితో గానము చేసిరి. వారిలో వారు పరస్పరము తమానందాశ్చర్యములను ప్రకటించుకొనిరి. సమాక్షరేః చతుర్భిర్యః పాదైర్గీతో మహర్షిణ సో నువ్యాహరణాద్భూయ శోకః శ్లోకత్వమాగతః. వాల్మీక మహర్షి శోకాతిరేకమున కారుణ్యముతో సమానాక్షరములు గల 4 పాదము శ్లోకమును పలికెను. దానినే శిష్యులు పలుమారులు వెంట పఠించుట వలన ఆ శ్లోకము మిక్కిలి ప్రసిద్ధికెక్కినది. శోకమే శ్లోకరూపమును పొందెనది. అందువలన రామాయణము కరుణరసభరితమైనది. తస్య బుద్ధిరియం జాతా వాల్మీకేః భావితాత్మనః కృత్స్నం రామాయణం కావ్యం ఈదృశేః కరవాణ్యహం. అంతటా ఆ వాల్మీకి పరమాత్మను ధ్యానించినవాడై ఈ రామాయణ కావ్యమును పూర్తిగా ఇట్టి శ్లోకములలోనే రచించెదను అని సంకల్పము చేసెను. ఉదారవృత్తార్థబ్దైర్మనోరమై తదాస్య రామస్య చకార కీర్తిమాన్ సమాక్షరేః శ్లోకసతైర్యశస్వినో యశస్కరం కావ్యముదారధీర్ముని. తదుపగతా సమాస సంధియోగం సమధురోపనతార్థవాక్యబద్ధం రఘువర్చరితం మునిప్రణీతం దశశరసశ్చ వధం నిశామేధం. మిక్కిలి ధీశాలియు ఋషులలో సుప్రసిద్ధుడును అయిన వాల్మీకి వాసికెక్కిన శ్రీరాముని యొక్క కీర్తి పరిమళములను ముల్లోకములలో గుబాళింపజేయునట్లు రామాయణ కావ్యమును సమానాక్షరములు గల పాదములతో విశేష వృత్తములతో అర్థవంతములైన చక్కని పదములతో 100 కొలది 24,000 శ్లోకములతో మనోహరముగా రచించెను. వాల్మీక మహర్షి ప్రణీతమైన ఈ మహాకావ్యము రఘువంశోత్తముడైన శ్రీరాముని చరితమును దశకంఠుడైన రావణుని వధను వర్ణించుచున్నది. ఇందలి సమాసములు సంధులు శాస్త్రానుకూలములై చక్కగా కుదురుకొనినవి. రసస్ఫోరకములై మధురములే అర్థవంతములైన వాక్యములతో ఇది కూర్చబడినది. అట్టి ఈ రామాయణ కావ్యమును వినుడు అని వాల్మీకి శిష్యులకును లోకమునకును వెల్లడించెను. ఇత్యాశ్రే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 2వ సర్గః. వాల్మీక మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు 2వ సర్గము సమాప్తము.